మార్నింగ్. నా లాస్ట్ క్లాస్లో మనం డిప్రిషియేషన్కి సంబంధించి మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్ గురించి అది మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్లో మనకి స్ట్రైట్ లైన్ మెథడు, తర్వాత డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అండ్ యాన్యుటీ మెథడు, డిఫ్లెక్షన్ మెథడ్, 4 మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది కదండి. ఇప్పుడు మనకి స్ట్రైట్ లైన్ మెథడ్లో మనం డిప్రిషియేషన్ని ఏ విధంగా కాల్కులేట్ చేయాలో ఒక సమ్ నోట్ చేసుకుని దాన్ని మనం సాల్వ్ చేద్దామండి. సమ్ నోట్ చేసుకోండి, మీరు నోట్స్ రాసుకోండి. ఇక్కడ నుంచి డిప్రిషియేషన్ స్ట్రైట్ లైన్ మెథడ్ అండి, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా అంటారు. స్ట్రైట్ లైన్ మెథడ్ మెథడ్లో దీన్ని మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా అంటారు. స్థిర వాయిదాల పద్ధతి లేదా సరళ రేఖ పద్ధతి అంటారు. తెలుగులో మనకి స్థిర వాయిదాల పద్ధతి, సరళ రేఖ పద్ధతి అంటారు స్ట్రైట్ లైన్ మెథడ్. చూడండి, ఆన్ 1/1 రాసుకోండి. On 1/1/2017, Sunrise Company Limited Sunrise Company Limited on 1/1/2017, Sunrise Company Limited purchased a mission for rupees 50,000 for rupees 50,000. Full stop. And 50,000 on 1/1/2018. On 1/1/2018, purchased further mission for rupees 30,000. 2018 purchased on 1/1/2018 purchased another mission for rupees 30,000 for rupees 30,000 for rupees 30,000 on 31st December 2019. Stability on 31st December 2019, the mission purchased on 31st December 2019, the mission purchased on 1/1/2017 was sold for rupees 25,000
was sold for rupees 25,000. Full stop. Depreciation is to be provided. Depreciation is to be provided. Depreciation is to be provided 10% per annum PA under 10% per annum on the straight line method per annum on the straight line method. Depreciation provide 10% per annum on the straight line method. The books are closed. The books are closed. The books are closed 31st December. The books are closed 31st December every year. Every year. Prepare mission account. Prepare mission account. అమ్మా ఇది సమ్ మనకి సమ్ నోట్ చేసుకోండి. సరేమ్మా చూడండి, ఇప్పుడు మనం మిషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలండి. మిషన్ అకౌంట్ మనకి చూడండి 2017 సంవత్సరంలో మనకి 1/1/2017లో మనకి ఒక మిషన్ని పర్చేజ్ చేయడం జరిగిందండి. తర్వాత అనదర్ 1/1/2018లో మనకి ఇంకొక యంత్రాన్ని మనకి కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి మనకి ప్రతి సంవత్సరం తరుగుదల అంటే ఆ మిషన్ మీద, ఆ యంత్రం మీద మనకి ప్రతి సంవత్సరం తరుగుదలని 10% ఏర్పాటు చేస్తారండి. సో తర్వాత 31/12/2019 1/1/2017 కొన్నటువంటి యంత్రాన్ని 25,000 రూపాయలకి మనకి అమ్మివేయడం జరిగిందండి. ఓకేనా? కాబట్టి మనకి మిషన్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాలండి. సంవత్సర పుస్తకాలు మనకి ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న ముగిస్తారండి, క్లోజ్ చేస్తారు. కాబట్టి మనం మిషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనం మిషన్ అకౌంట్ని ఎన్ని ఇయర్స్కి ప్రిపేర్ చేయాలండి అంటే చూడండి, మనకి మిషన్ అకౌంట్ మనకి 2017లో మనకి మిషన్ కొనడం జరిగిందండి. మనకి డేటా ఎక్కడి వరకు ఇచ్చాడంటే 2019 వరకు ఇచ్చాడండి. కాబట్టి 2017 నుంచి 2019 వరకు మనం 3 ఇయర్స్కి మిషన్ అకౌంట్ మనకంటే 2019 వరకు మనకి చెప్పాడు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సమాచారం. సో 2017 నుంచి 2019 వరకు మనం మిషన్ అకౌంట్ని యంత్రం ఖాతాని ప్రిపేర్ చేయాలండి. ఓకేనా? సో మనం ఈ సమ్ మనం సొల్యూషన్ చేయడానికంటే ముందు అసలు మిషన్ అకౌంట్ని మనం ఏ విధంగా, యంత్రం ఖాతాను మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, అలాగే మనం మిషన్ కొన్నప్పుడు యంత్రం ఖాతాలో ఎక్కడ
డెబిట్లో వేసుకోవాలా, క్రెడిట్లో వేసుకోవాలా. అలాగే మనకి ఈ యంత్రాన్ని అమ్మేసినప్పుడు చూడండి, మనం సేల్ చేసినప్పుడు, అమ్మి వేసినప్పుడు యంత్రం ఖాతాలో ఏ విధంగా వేసుకోవాలి, డిప్రిషియేషన్ని మనం మిషన్ అకౌంట్లో మనం ఏ విధంగా ఎటువైపున వేసుకోవాలి, వీటన్నిటి గురించి మనం ముందుగా తెలుసుకుందాం అండి. ఓకేనా. కాబట్టి మనకి మిషన్ అకౌంట్ అంటే యంత్రం ఖాతా, ఆస్తి ఖాతాని మనం తయారు చేసిన ఆస్తిని కొన్నామండి. డిప్రిషియేషన్ ఏంటంటే మన ఆస్తిని 2015 తారీఖున మనం ఒక ఆస్తిని కొన్నామండి. సో ఆ ఆస్తిని మనం ఆ సంవత్సరంతో ఉపయోగించడం వల్ల దాని మీద 10% మనకి తరుగుదల ఏర్పడుతుందంట. ఆ 10% మన తరుగుదలని మనం యంత్రం నుంచి తీసేస్తామండి. ఓకేనా. తీసేసి మనకి బ్యాలెన్స్ చేసి నెక్స్ట్ ఇయర్కి మనకి యంత్రం విలువ ఎంత ఉందో అనే దాన్ని మనం బ్యాలెన్స్ చేసి చూపిస్తామండి. సో కాబట్టి యంత్రాన్ని మనకి అంటే మీరు నోట్ చేసుకోకుండా రఫ్గా అసలు మనకి యంత్రం ఖాతా ఏ విధంగా ఉంటుందో, మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒకసారి మనం తెలుసుకుందాం అండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. కాబట్టి మనకి యంత్రం ఖాతా డెబిట్ సైడ్, మనకి క్రెడిట్ సైడ్ ఉంటుందండి. కాబట్టి మనం యంత్రం కొన్నప్పుడు సో డెబిట్ సైడ్ వేసుకోవాలి. యంత్రం కొన్నప్పుడు మనం టు బ్యాంక్ అకౌంట్ అనేసి మనం డెబిట్ వైపున బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఖాతా అనేసి ఎంత ఎదిగి కొన్నామో అంత అమౌంట్ మనం ఇక్కడ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 కొన్నాం కాబట్టి 50,000 మనం ఇక్కడ వేసుకుంటాం డెబిట్ సైడ్. ఓకేనా. కాబట్టి మనం ముందుగా వ్యాపార సంస్థలు 2 రకాలండి. అంటే బిజినెస్ ఇయర్ మనకి 2 టైప్స్ కదా. జనవరి టు డిసెంబర్ అనేది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం మనకి జనవరి నుంచి డిసెంబర్ అండి. ఓకేనా. కాబట్టి ఇంగ్లీష్ ఇయర్ ప్రకారం మనకి జనవరి టు డిసెంబర్ అనేది ఇయర్ అండి, వ్యాపార సంవత్సరంగా తీసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ తెలుగు సంవత్సరం ప్రకారం, తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి ఒక ఇయర్ అంటే సంవత్సరం అంటే సో ఏప్రిల్ టు మార్చ్ అండి. ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఇది మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం సో మనకి ఇయర్ అండి, ఫైనాన్షియల్ ఇయర్. మన బిజినెస్లో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు, వ్యాపార సంవత్సరం అంటారు. కాబట్టి మనకి లెక్కలో మనకి అసలు మనకి ఆ వ్యాపార సంవత్సరం ఏంటది, జనవరి టు డిసెంబరా, అలాగే లేదా ఏప్రిల్ టు మార్చ్ అనేది మనకి లెక్కలో క్లియర్గా తెలుస్తుందండి. చూడండి, సంస్థ పుస్తకాలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 ముగిస్తారంటే ఆ సంస్థ యొక్క ప్రారంభ తేదీ ఎప్పుడంటే జనవరి అండి. అంటే డిసెంబర్ 31 ముగుస్తుందంటే జనవరి 1కి వ్యాపారం స్టార్ట్ అయిందని అర్థం అండి. కాబట్టి దాని ఆధారంగా మనం అసలు వ్యాపార సంవత్సరం అనేది ఏది అనే దాన్ని మనం ముందుగా తెలుసుకోవాలండి. ఓకేనా. అంటే ఎందుకంటే మనం సంవత్సరం ఎండింగ్లో డిప్రిషియేషన్ కాల్కులేట్ చేయాలి. ఆ డిప్రిషియేషన్ అనేది డిసెంబర్కి కాల్కులేట్ చేయాలా లేదా మార్చ్ 31. అంటే వ్యాపార సంవత్సరం 2 రకాలని చెప్పాను కదా. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి టు డిసెంబరు, అలాగే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ టు మార్చ్. కాబట్టి మనం ముందుగా అసలు మనకి ఆ సంస్థ యొక్క వ్యాపార సంవత్సరం ఏంటి, జనవరి టు డిసెంబరా లేదా ఏప్రిల్ టు మార్చ్ అనేది మనం ముందుగా డిసైడ్ చేసుకోవాలండి. కాబట్టి మనకి ఏది లెక్కలు క్లియర్గా తెలుస్తుందండి. సంస్థ పుస్తకాలు ప్రతి సంవత్సరం అంటే ది బుక్స్ ఆర్ క్లోజ్డ్ 31 డిసెంబర్ ఎవ్రీ ఇయర్ అని ఇచ్చాడు కదా. అంటే సంస్థ ఖాతా పుస్తకాలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న ముగిస్తారు. కాబట్టి డిసెంబర్ 31 మనకి ఎండింగ్ అయినప్పుడు జనవరి స్టార్టింగ్ అవుతుందండి. ఓకేనా. కాబట్టి మనం డేట్ వేసుకుని మనకి యంత్రం ఖాతాలో 1/1/2017 మరి యంత్రానికి ఉన్నాం కాబట్టి టు బ్యాంక్ ఖాతా అనేసి మనం డెబిట్ వైపు వేసుకుంటామండి. క్రెడిట్ వైపున సో ఇది జనవరి 2001 జనవరి స్టార్ట్ అయింది కాబట్టి మనకి డిప్రిషియేషన్ ఈ రెండింగ్లో కడతామండి. అంటే 31/12/2017 బై డిప్రిషియేషన్ బై తరుగుదల ఖాతా డిప్రిషియేషన్ అకౌంట్ అని డిప్రిషియేషన్ అకౌంట్ అనేసి మనం యంత్రం మీద ఎంత కొన్నాడు 50,000 కదా. 50,000 మీద ఫర్ ఎగ్జాంపుల్ 50,000 మీద 10% కాబట్టి సో 10/100 మనం కడతామండి. సో 10/100 కట్టినప్పుడు మనకి 500 × 10 దట్ ఈక్వల్ టు 5,000 వస్తుందండి. 5,000 వస్తుంది. 500 × 10 5,000 వస్తుందని డిప్రిషియేషన్ 5,000 వేస్తామండి. అంతే అయిపోయింది. మనం మిషన్ అకౌంట్ని ఫస్ట్ ఇయర్ 2007కి బ్యాలెన్స్ చేస్తామండి. మీలో తెలుస్తాం 50,000. సో ఇటువైపు తీసుకొస్తాం 50,000, 50,000 బ్యాలెన్స్ చేసినట్లయితే మనకి 45,000. సో బ్యాలెన్స్ సేమ్ రేట్న బై బ్యాలెన్స్ B/D
సారీ సిబైడి అంటారు, తేల్చిన నిల్వ అంటారు. బై తేల్చిన నిల్వ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటారు 45,000. అది నెక్స్ట్ ఇయర్ 1/1/2018కి. సో మనం ఏం చేస్తామండి, 2 బ్యాలెన్స్ తేల్చిన నిల్వ తెచ్చిన నిల్వ తెచ్చుకోవాలండి. బ్యాలెన్స్ డిబైడి అంటారు 45,000. ఓకేనా, ఇలా మనం తెచ్చుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ వేసుకుంటామండి, మళ్ళీ ఫైనల్ చేస్తాం. అయితే మీరు ఇంటర్మీడియట్లో మ్యాక్సిమం మీరు ఒకే యంత్రాన్ని మీద డిప్రిషియేషన్ ఎలా కాల్కులేట్ చేయాలో మీరు నేర్చుకోవడం జరిగిందండి. ఇక్కడ మనకి ఒకే సమ్లో మనకి 2-3 యంత్రాలు ఉంటాయండి. సో 2-3 యంత్రాలు ఉన్నప్పుడు మనం డిప్రిషియేషన్ ఎలా కాల్కులేట్ చేయాలనేది మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు నేర్చుకోలేదండి. కానీ ఇక్కడ మనకి డిగ్రీ లెవెల్లో మనకి ఒకే లెక్కలో మనకి ఒకే సమ్లో మనకి 2-3 యంత్రాలు కొన్నట్టుగా, అంటే డిఫరెంట్ డేట్స్న మనకి యంత్రాలు కొన్నట్టుగా ఫస్ట్ ఇయర్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ అకౌంట్ 3 ఇయర్స్కి మనం ప్రిపేర్ చేయాలని ఫస్ట్ ఇయర్ యంత్రానికి ఉంటారండి, సెకండ్ ఇయర్ యంత్రానికి ఉంటారండి, థర్డ్ ఇయర్ యంత్రానికి ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఆ యంత్రాలన్నింటి మీద డిప్రిషియేషన్ కాల్కులేట్ చేసుకోవాలండి. ఓకేనా, కాబట్టి మనం అలా కాల్కులేట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సో మన సెకండ్ ఇయర్లో మనం యంత్రం కొనాలనుకున్న డేట్ వేసి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కొన్నాం బ్యాలెన్స్ తెచ్చుకున్నాం, సెకండ్ ఇయర్లో 1/1/2018 ఇదే డేట్ ఇంకొక యంత్రాన్ని కొన్నా చూడండి. సో ఈ లెక్కలో మనకి లెక్కలో కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు కొన్నా సరే బ్యాంక్ అకౌంట్ అని డెబిట్, ఏ సంవత్సరం ఉంటే ఆ సంవత్సరం బ్యాంక్ అకౌంట్ అని డెబిట్ వైపున వేసేసుకుంటామండి. ఓకేనా, అంటే అడిషనల్గా ఇంకొక యంత్రానికి ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ అని డెబిట్లో యాడ్ అవుతుందండి అమౌంట్. మళ్ళీ మనం బ్యాంక్ అకౌంట్ అనేసి సో 30,000కి యంత్రానికి కావాలని 30,000 మనం ఇక్కడ డెబిట్లో వేసుకుంటామండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మన దగ్గర 2 మిషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ మిషన్ ఉందండి, సెకండ్ మిషన్ ఉంది. ఈ 2 మిషన్ల మీద యంత్రాల మీద తరుగుదల కట్టి మనం బాగా తరుగుదల అనేసి 2 మిషన్ల మీద తరుగుదల ఇక్కడ వేసుకోవాలండి. ఏమా అంతే. మళ్ళీ థర్డ్ ఇయర్కి వస్తే థర్డ్ ఇయర్కి మళ్ళీ మన దగ్గర 3 మిషన్, థర్డ్ ఇయర్ ఇంకొక యంత్రాన్ని కొన్నా అనుకోండి సపోజ్, సో టు బ్యాంక్ అకౌంట్ అని వేస్తాం. మరి థర్డ్ ఇయర్ ఎండింగ్లో మనం 3 యంత్రాలు 3 మిషన్స్ మీద తరుగుదల డిప్రిషియేషన్ని కాల్కులేట్ చేస్తామండి. ఓకేనా, కాబట్టి మనం ఒకవేళ మిషన్ అమ్మేసినప్పుడు మనం కొన్నప్పుడు 2 బ్యాంక్ అని వేసుకుంటారండి, అమ్మేసినప్పుడు అమ్మేసిన యంత్రాన్ని బై బ్యాంక్ అని వేసుకుంటారు, బై బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అనేసి మనకి లెక్కలో 25,000కి అమ్మేస్తారు కదండి. ఆ 25,000కి మనం అమ్మేస్తాం కాబట్టి దాన్ని బై బ్యాంక్ అనేసి క్రెడిట్లో వేసుకుంటాం. కొన్నప్పుడు 2 బ్యాంక్ అండి, యంత్రాన్ని అమ్మేసినప్పుడు ఎంతకైతే అమ్మేసిన వాల్యూ తోటి ఏ ఇయర్లో అయితే అమ్మేస్తామో ఆ ఇయర్లో ఆ డేట్న మనం బై యంత్రం కాదా బై బ్యాంక్ కాదా అని వేసి అమ్మేసిన వాల్యూని మనం క్రెడిట్లో వేసుకుంటాం. అయితే మనకి ఇక్కడ మన ఇంటర్లో నేర్చుకున్న అమ్మేసిన యంత్రం మీద ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ అనే దాన్ని మనం కాల్కులేట్ చేయాల్సి ఉంటుందండి. అమ్మేసిన యంత్రం మీద మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనం కాల్కులేట్ చేయాలి. ఓకేనా, కాబట్టి మనకి అమ్మేసిన యంత్రం మీద మనకి ప్రాఫిట్ అనుకోండి మనకి యంత్రం కాదు డెబిట్ వస్తుందండి. అంటే మనం అమ్మేసిన యంత్రం మీద మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటుందండి. ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ అనే దాన్ని మనం కాల్కులేట్ చేయాలి. ఎలా కాల్కులేట్ చేయాలంటే యంత్రం కొన్న విలువ అప్పటి వరకు దాని మీద ఎంతైతే డిప్రిషియేషన్ తరుగుదల మనం కాల్కులేట్ చేసామో దాన్ని తీసేయగా వచ్చే విలువ కాస్ట్ వాల్యూ అంటే దాని విలువ యంత్రం యొక్క విలువ అంటారు, ప్రజెంట్ వాల్యూ. ఆ వాల్యూకి మనం ఎక్కువగా అమ్మితే లాభం వస్తుందండి, ఆ వాల్యూ కన్నా తక్కువగా అమ్మితే మనకి నష్టం వస్తుంది. ఇప్పుడు చూడండి 50,000 కొన్నాం కదా, 3 ఇయర్స్ 3, 5, 15,000 అంటే స్థిర వాయిదాల పద్ధతిలో ప్రతి సంవత్సరం యంత్రం మీద 5,000 వస్తుంది కాబట్టి సమానం ఉంటుంది. కాబట్టి డిప్రిషియేషన్ 3, 5, 15,000 తీసేస్తే 35,000 అండి యంత్రం గారు. 50,000 నుంచి 15,000 డిప్రిషియేషన్ తీసేస్తే 35,000 దాన్ని ఎంతకమ్మో 25,000 కన్నా 10,000 లాస్ అండి. లాస్ అయితే మనకి క్రెడిట్లో అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్లో వేసుకోవాలి, లాభం అయితే డెబిట్లో వేసుకోవాలండి. ఓకేనా, మిషన్ అకౌంట్ అయ్యేటట్టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని వస్తుంది. సో లాస్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయ్యేటట్టు మిషన్ అకౌంట్ అని క్రెడిట్లో వేసుకోవాలి. ఒక లాస్ అయితే క్రెడిట్ అండి, ప్రాఫిట్ అయితే డెబిట్లో వస్తుంది. ఇలా యంత్రాన్ని అమ్మేసినప్పుడు క్రెడిట్లో వేసుకోవాలండి. దాని మీద ప్రాఫిట్ అండ్ లాస్ని కాల్కులేట్ చేసి కూడా మనం యంత్రం ఖాతాలో వేయవలసి ఉంటుందండి. ఓకేనా, కాబట్టి వేసుకున్న తర్వాత మనం బ్యాలెన్స్ చేస్తాం. ఈ విధంగా యంత్రం ఖాతాని మిషన్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేయాలండి. ఓకేనా, యంత్రాన్ని కొన్నప్పుడు డెబిట్లో టు బ్యాంక్ అని వేసుకోవాలి, డిప్రిషియేషన్ కాల్కులేట్ చేసి మనం క్రెడిట్లో వేసుకోవాలి. సో ఆ ఇయర్కి మనం ఆస్తి ఖాతాను బ్యాలెన్స్ చేయాలని నిల్వ తేల్చాలి. మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ యంత్రానికి ఏమన్నా మనం అడిషనల్గా మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి
ఫస్ట్ ఇయర్ నుంచి బ్యాలెన్స్ వస్తుందండి. మళ్ళీ సెకండ్ ఇయర్లో మనం యంత్రాన్ని అనుకుంటే టు బ్యాంక్ అండ్ డెబిట్లో వేసుకుంటాం. సో అలాగే మనం కొన్న మిషన్లో ఆ ఇయర్లో అమ్మేసినట్లయితే క్రెడిట్లో వేసుకుంటాం. ఓకేనా? అక్కడ మనం సెకండ్ ఇయర్లో మిషన్ అమ్మేసాం అనుకోండి, ఫస్ట్ ఇయర్ మిషన్ సెకండ్ ఇయర్లో అమ్మేసాం అనుకోండి, సో క్రెడిట్లో డిప్రిషియేషన్ తర్వాత మనం అమ్మేసిన మిషన్ వాల్యూని బై బ్యాంక్ అని వేసుకుంటామండి. అలాగే అమ్మేసిన యంత్రం మీద ప్రాఫిట్ అండ్ లాస్ అని కట్టేసి ప్రాఫిట్ అయితే డెబిట్లో, లాస్ అయితే క్రెడిట్లో వేసుకుంటాం. ఈ విధంగా మనం ఎన్ని ఇయర్స్కి అయితే మిషన్ అకౌంట్ మనల్ని ప్రిపేర్ చేయమని అడిగాడో అన్ని ఇయర్స్కి మనం మిషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం నోట్ చేసుకున్నటువంటి సమ్కి మనం సాల్యూషన్ చేద్దామండి. మనం నోట్ చేసుకున్న సమ్ని మనం సాల్వ్ చేద్దామండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.